శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవికి ఈ పరిహారాలు చేస్తే జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటుండదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు మనిషి జీవితంలో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటు ఉండదు. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి హిందూ మతంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఈ చర్యలు చేయడం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందుతాడు. జ్యోతిష శాస్త్రంలో కౌరీలను లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి మరియు కౌరీదేవి ఇద్దరూ సముద్రం నుండి ఉద్భవించారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి కొన్ని చర్యలను గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం నాడు కుంకుమ మరియు పసుపు కలిపిన తెల్లటి రంగు పెంకులను కొద్దిగా నానబెట్టి తరువాత దానిని ఎర్రటి గుడ్డలో కట్టి సురక్షితంగా ఉంచండి. ఇలా చేస్తే ఐశ్వర్యం వస్తుందని నమ్ముతారు మరియు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జ్యోతిష్యం ప్రకారం 11 కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన తలుపుకు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయి. లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొన్ని పసుపు కోవెలను ఉంచి సాయంత్రం వాటిని ఒక పద్ధతి ప్రకారం పూజించండి. దీని తరువాత ఈ పసుపు కౌరీలను 2 సమాన భాగాలుగా విభజించి ఎరుపు రంగు గుడ్డలో కట్టాలి. ఒక కట్టను మీ సేఫ్లో మరియు మరొక బండిల్ను మీ పర్స్ లేదా వాలెట్లో ఉంచండి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు ధనలాభం పొందే అవకాశాలున్నాయి.